విశాఖ కేజీహెచ్ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గత 4 నెలలుగా జీతాలు రాకపోవడంతో దయనీయ పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 4 నెలలుగా జీతాలు లేకపోవడంతో కుటుంబాలతో పస్తుంటూ ఉంటున్నామని పారిశుద్ధ్య కార్మికులు వాపోయారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నా జీతాలు ఇవ్వకపోవడం దారుణమని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జేడీ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. 4 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే కార్మికులు ఏం తిని బతుకుతారని ప్రశ్నించారు. జీతాలు ఇచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జీతాలు ఇవ్వకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ గోస ఆసుపత్రి, కేజీహెచ్, విమ్స్, ఆర్సీడీ ఆసుపత్రి, ప్రభుత్వ మానసిక ఆసుపత్రి, ఆంధ్ర వైద్య కళాశాల, ప్రభుత్వ కంటి ఆసుపత్రుల్లో పనిచేస్తున్న 600 మంది కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు ధర్నాలో పాల్గొన్నారు. జీతాలు ఎలా బతకాలో చెప్పాలి. 4 నెలలుగా జీతాలు ఎలా బతకాలో చెప్పాలి. 4 నెలలు బకాయి జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకాలో చెప్పాలి. కరోనా వారియర్స్ అనేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు 4 నెలల జీతాలు ఇవ్వకపోవడం సిగ్గు. కరోనా వారియర్స్ అనేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు 4 నెలల జీతాలు ఇవ్వకపోవడం సిగ్గు.